హాయ్ అండి, వెల్కమ్ టు 7 Minutes ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ ఏదంటే టోర్నమెంట్స్. ఈ లెసన్ ఎందుకు ఫస్ట్ చెప్తున్నానంటే, మనకి పెడగాలజీ నుంచి 20 మార్కులకి వస్తుంది. మొత్తం టోటల్ 100 మార్క్స్ అంటే దాంట్లో 20 మార్కులకి పెడగాలజీ నుంచి వస్తుంది. ఈ పెడగాలజీలో ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం ఉండే సబ్జెక్ట్ ఏదైనా ఉన్నది టోర్నమెంట్స్. దీని నుంచి మొన్న ఏపీ మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి డిఎస్సిలో పేపర్లో ఎస్ఏపి ఎగ్జామ్లో 5 బిట్లు ఇవ్వడం జరిగింది అనమాట. మేజర్ టాపిక్ ఒక్క లెసన్ నుంచి 5 బిట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఈ పెడగాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్గా పెడితే 20 మార్కులకి ఒక్క మార్కు కూడా, ఒక 60 మార్కు కూడా పోకుండా 40 బిట్లు ఇస్తే 40 బిట్లు చేసే విధంగా ఉండాలి. అందుకని ఈ టోర్నమెంట్స్ని బాగా నేర్చుకోవాలి. ఈ బిట్టు నాకు వచ్చేసిందిలే అన్నీ నేర్చేసుకున్నాంలే అనుకుంటారు. ప్రతి ఒక్క పాయింట్ పిన్ చూడండి. చెప్తా పోతా ఉన్నప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే చెప్తా ఉన్నాడు, ఇది మనకు వచ్చేసింది కదా అని అనుకుంటారు. కానీ క్లాస్ మొత్తం వినండి, లాస్ట్ దాకా వింటే నేను చెప్పేది ఎక్కడెక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాయింట్ మిస్ అయినా కానీ మీరు లాస్ అవుతారనమాట. అందుకని పూర్తిగా చూడండి వీడియోని. ఇప్పుడు టోర్నమెంట్స్ అనే లెసన్ని గురించి మాట్లాడుకుందాం. టోర్నమెంట్స్ అంటే ఏంటి? టోర్నమెంట్స్ అంటే ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం అనేక టీమ్స్ని దాంట్లో పాల్గొనేటట్లు చేసి అనేక టీమ్స్ని ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం పాల్గొనేటట్లు చేసి విజేతని నిర్ణయించడాన్ని టోర్నమెంట్ అంటాం అన్నమాట. అనేక టీమ్స్ని ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పాల్గొనేటట్లు చేసి విజేతను నిర్ణయించడాన్ని టోర్నమెంట్స్ అంటాం. ఓకే, ఇంతవరకు బాగుంది. అయితే ఈ టోర్నమెంట్స్ని కాంపిటీషన్స్ అని కూడా అంటారు. కాంపిటీషన్స్ అంటే ఏంది? కాంపిటీషన్స్ అంటే పోటీ. ఈ పోటీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 విధానాలుగా చూస్తారనమాట. ఒకటి, ఈ పోటీలు అనేది జరిగే ప్రదేశాన్ని బట్టి ఒక రకంగా ఉంటుంది, పోటీలు జరిగే విధానాన్ని బట్టి ఒక రకంగా ఉంటుంది. జరిగే ప్రదేశాన్ని బట్టి చూసుకున్నట్లయితే జరిగే ప్రదేశం ప్రకారంగా చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలు? 2 రకాలుగా ఉంటుంది. కానీ జరిగే విధానం, ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఆ విధానం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పోటీలు విధానం ప్రకారంగా చూసుకున్నట్లయితే 4 రకాలుగా ఉంటుందన్నమాట. ఏంటి? ఈ పోటీలు అనేది జరిగే ప్రదేశం ప్రకారంగా చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఉంటుంది. అదేవిధంగా జరిగే విధానాన్ని బట్టి చూసుకున్నట్లయితే 4 రకాలుగా ఉంటుంది. జరిగే ప్రదేశం ప్రకారం అంటే ఈ పోటీలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు అని చెప్పాను కాబట్టి ఏంటి 2 రకాలు చూసుకున్నట్లయితే ప్రదేశం ఒకటి ఇంట్రామురల్స్ 2 ఎక్స్ట్రా మురల్స్. ప్రదేశం ప్రకారం 2 రకాలు అని చెప్పాను. ఈ 2 రకాలు ఏంది? ఇంట్రామురల్స్, ఎక్స్ట్రామురల్స్. ఇంట్రామురల్స్ అంటే విత్ ఇన్ ద వాల్స్, అంటే 4 గోడల మధ్యలో ఆడేటువంటి పోటీలు ఏమంటారంటే ఇంట్రామురల్స్ అంటారు. వెలుపల ఆడే పోటీలు ఏదైనా ఉందంటే దాన్ని ఎక్స్ట్రామురల్స్ అంటారు. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఎక్కడ జరుగుతుంది, దేని మధ్యన జరుగుతుంది, ఏ ప్రదేశంలో జరుగుతుంది అని చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రదేశాన్ని బట్టి ఈ పోటీలు 2 రకాలు అంటాం అన్నమాట. ఇంట్రామురల్స్, ఎక్స్ట్రామురల్స్. ఈ ఇంట్రామురల్స్, ఎక్స్ట్రామురల్స్ గురించి నెక్స్ట్ మనము ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి చదివేటప్పుడు దాంట్లో ఇంట్రామురల్స్ అండ్ ఎక్స్ట్రామురల్స్ లెసన్ అనేది ఉంది. అక్కడ కూడా మనము ఇంట్రామురల్స్ అని ఎక్స్ట్రామురల్స్ గురించి కూడా చూసుకుందాం. నెక్స్ట్ విధానాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధానాన్ని బట్టి చూసుకున్నట్లయితే 4 రకాలు. ఇక్కడ ఎన్ని రకాలు? 4 రకాలు. ఏంటండి ఆ 4 రకాలు అని అంటే, ఒకటి నాకౌట్, 2 లీగ్, 3 కాంబినేషన్, 4 ఛాలెంజ్. ఒకటి నాకౌట్ టోర్నమెంట్ విధానం బట్టి ఇక్కడ
ఈ విధానాన్ని బట్టి అంటే 1 నాకౌట్ టోర్నమెంటు, 2 లీగ్ టోర్నమెంటు, 3 కాంబినేషన్ టోర్నమెంటు, 4 ఛాలెంజ్ టోర్నమెంటు. బాగా గుర్తుపెట్టుకోవాలి. టోర్నమెంట్స్ జరిగే ప్రదేశాన్ని బట్టి అంటే ఈ పోటీలు అనేది జరిగే ప్రదేశాన్ని బట్టి ఎన్ని రకాలంటే 2 రకాలు. ఏంటంటే ఇంట్రామురల్స్, ఎక్స్ట్రామురల్స్ అన్నమాట. అదే జరిగే విధానాన్ని బట్టిగా చూసుకున్నట్లయితే 4 రకాలుగా ఉంటుంది. 1 నాకౌట్, 2 లీగు, 3 కాంబినేషన్, 4 ఛాలెంజ్ అనమాట. ఈ వీటి గురించి ఇవి మళ్ళీ సబ్ టాపిక్స్. ఈ నాకౌట్ అనేది 4 రకాలుగా ఉంటుంది, లీగ్ 2 రకాలుగా ఉంటుంది, కాంబినేషన్ మళ్ళీ 4 టైప్స్ ఉంటుంది, ఛాలెంజ్ మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. వాటి గురించి మళ్ళీ విడిగా డెప్త్గా నేర్చుకున్నాము. నెక్స్ట్ ఈ సింగిల్గా ఈ నాకౌట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా టోర్నమెంట్స్ నుంచి ఇది ఏ భాషా పదం అని అంటాడు. ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాషా పదం. ఇది ఫ్రెంచ్ భాషా పదం నుంచి ఈ టోర్నమెంట్స్ అని తీసుకున్నారు. అయితే ఒక్కొక్కసారి దాన్ని ఏమంటాడంటే వాడు ఫ్రెంచ్ ఇవ్వకుండా ఫ్రాన్స్ అని దేశం పేరు కూడా ఇచ్చేస్తాడు. ఆ దేశం పేరు ఫ్రాన్స్కి సంబంధించి దేశం పేరు కూడా ఇచ్చేస్తారు. కాబట్టి ఫ్రెంచ్, ఫ్రాన్స్ అని 2 కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ టోర్నమెంట్స్ అనేది ఏ రకమైన యాక్టివిటీ అంటే కో కరిక్యులర్ యాక్టివిటీయా లేకుంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీయా అని అడుగుతాడు. ఆ క్వశ్చన్ కూడా ఇక్కడ మనం చదివేటప్పుడే ఆ బిట్ అనేది ఏ విధంగా ఇవ్వగలుగుతాడు అనేది. ఇంత ముందులాగా 4 ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా, డి కరెక్ట్ అనే రోజులు పోయాయి. ఇప్పుడు వీడు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ గురించి ఏ విధంగా నీకు బిట్ అనేది జనరేట్ చేస్తారో చూడండి. వాడు ఇది టోర్నమెంట్ అనేది ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అని చెప్పి ఏ ఇస్తాడు. బి ఆప్షన్లో టోర్నమెంట్ అనేది కో కరిక్యులర్ యాక్టివిటీ అని ఇస్తాడు. వాడు ఏ విధంగా బిట్టు మనకి ఈ టోర్నమెంట్స్ అనేది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అనేది ఒక ఐడియా ఉంది. వాడు ఈ 2 ఇచ్చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏ, బి కో కరిక్యులర్ యాక్టివిటీ అని ఇచ్చేసి కింద ఆప్షన్లో నెంబర్ 1 ఏ కరెక్ట్, నెంబర్ 2 బి ఓన్లీ కరెక్ట్, నెంబర్ 3 A and B correct, number 4 A and B not correct. ఇలా ఫ్రేమ్ చేస్తాడనమాట. ఇలా ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి మనం ఏ చిన్న పాయింట్ను కూడా వదలకూడదు. ఇప్పుడు చూడండి, మనకి టోర్నమెంట్స్ అనేది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కాబట్టి ఇది ఏలో ఉంది. ఈ క్వశ్చన్కి సంబంధించి టోర్నమెంట్కి సంబంధించి ఈ కింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అంటాడు. ఈ టోర్నమెంట్కి సంబంధించి సరైన సమాధానం ఇందులో ఏది కరెక్ట్? టోర్నమెంట్ అనేది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కాబట్టి ఇది ఏలో ఉంది. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఏ ఓన్లీ కరెక్ట్ అనేది మాత్రమే మనము తీసుకోవాలి. ఎందుకంటే కో కరిక్యులర్ యాక్టివిటీ కాదు, ఇది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ. ఇది మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ టోర్నమెంట్కి సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి దాని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే టోర్నమెంట్స్ జరిగే విధానాన్ని బట్టి 4 టైప్స్ అని చెప్పాను కదా. ఈ 4 టైప్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ నాకౌట్ 1 నాకౌట్, 2ది లీగ్, 3ది కాంబినేషన్, 4ది ఛాలెంజ్. దీంట్లో నాకౌట్ మళ్ళీ ఎన్ని రకాలు అంటే 4 టైప్స్. ఏంటంటే సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, కన్సోలేషన్, నెక్స్ట్ బెట్ ఆర్ వైట్. సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, కన్సోలేషన్, బెట్ ఆర్ వైట్. ఈ కన్సోలేషన్ టోర్నమెంట్ అనేది కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కన్సోలేషన్ టైప్ 1, కన్సోలేషన్ టైప్ 2. ఈ కన్సోలేషన్ టోర్నమెంట్ కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. కన్సోలేషన్ టైప్ 1, కన్సోలేషన్ టైప్ 2. నాకౌట్ మళ్ళీ చూడండి, టోర్నమెంట్ జరిగే విధానాన్ని బట్టి ఎన్ని రకాలు? 4 రకాలు చెప్పుకోవాలి. నేను ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు మీరుగా నేను అడుగుతున్నప్పుడు క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినట్టుగానే ఈ కెమెరాని అడుగుతూ ఉంటాను కాబట్టి మీరు చెప్పుకోవాలి. ఈ టోర్నమెంట్స్ జరిగే విధానాన్ని బట్టి ఎన్ని రకాలు? 4 రకాలు. జరిగే ప్రదేశాన్ని బట్టి ఎన్ని రకాలు? 2 రకాలు.
ఓకే, ఈ జరిగే విధానాన్ని బట్టి 4 రకాలు అన్నాను. అందులో ఫస్ట్ వన్ ఏంది? నాకౌట్. ఈ నాకౌట్ సింగిల్ ఎన్ని రకాలు? మళ్ళీ 4 రకాలు. ఈ 4 రకాల్లో ఫస్ట్ వన్ సింగిల్ నాకౌట్, సెకండ్ వన్ డబుల్ నాకౌట్, థర్డ్ వన్ కన్సోలేషన్ టోర్నమెంట్, నాలుగోది బెగ్నాల్ వైడ్. అయితే ఈ కన్సోలేషన్ టోర్నమెంట్ అనేది మళ్ళీ 2 రకాలు. ఒకటి కన్సోలేషన్ టైప్ 1, కన్సోలేషన్ టైప్ 2. ఓకే, ఇది. నెక్స్ట్ లీగ్ గురించి కానీ చూసుకున్నట్టయితే లీగ్ ఎన్ని రకాలంటే మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఈ ఇక్కడ చూడాలి, ఈ నాకౌట్ టోర్నమెంట్ ఏమని పిలుస్తామంటే ఎలిమినేషన్ టోర్నమెంట్ అంటాం. ఏమంటాం? ఎలిమినేషన్. దీని గురించి మళ్ళీ ఒక్కో దాని గురించి పూర్తిగా నేను నాకౌట్ గురించి, లీగ్ గురించి, కాంపిటీషన్ గురించి, ఛాలెంజ్ గురించి మళ్ళీ సపరేట్గా చెప్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ అసలు మనకు టోర్నమెంట్స్లో ఏముంటాయనేది ఒక ఫ్రేమ్ మనకు గుర్తుకు రావాలి. ఈ ఫ్రేమ్ అనేది గుర్తుకొస్తే అప్పుడు మీకు ఉంటుంది. విడివిడిగా చదువుకుంటే సబ్జెక్టు చాలా లెంత్గా ఉంది అనిపిస్తుంది. ఇలా ఫ్రేమ్ చేసుకోవడం మీరు కానీ చదివి ఏ సబ్జెక్ట్ అయినా సరే అసలు టోటల్ సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ని టోటల్గా ఇలా ఫ్రేమ్ చేసుకోవాలి. ఫ్రేమ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక్కొక్క దాని గురించి తర్వాత మళ్ళీ చదువుతాం. ఇక్కడ చూడండి, నాకౌట్ అయిపోయింది కదా. నెక్స్ట్ లీగ్ చూడండి. లీగ్ ఎన్ని రకాలు? 2 రకాలు. 2 రకాల్లో ఒకటి సింగిల్ లీగు, రెండోది డబుల్ లీగ్. ఈ లీగ్ టోర్నమెంట్ ఏమంటాం అంటే రౌండ్ రాబిన్ టోర్నమెంట్ అంటాం. ఏమంటాము? రౌండ్ రాబిన్ టోర్నమెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ మూడోది ఏంటని చెప్పే మనం ఇక్కడ కాంబినేషన్. కాంబినేషన్ అంటే ఏంది? ఆ రెండింటి మధ్య సంబంధం, కాంబినేషన్ కలిసి ఏ రెండింటి మధ్య ఈ నాకౌట్ మరియు లీగుకు సంబంధించి ఏ విధంగా చేస్తాం అనేది ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఈ కాంబినేషన్ టోర్నమెంట్లో నాకౌట్ కమ్ లీగ్. నాకౌట్ కమ్ లీగ్ అంటే ఏం చేస్తాము? ఇప్పుడు మనకి క్వార్టర్స్ ఆడిస్తాము, లేదంటే ఏదైనా 4 టీంలు వచ్చాయి. అది అన్ని టీములకి ఫస్ట్ నాకౌట్ టోర్నమెంట్ పెట్టేసి వాళ్ళలో గెలిచిన వాళ్ళకి లీగ్ టోర్నమెంట్ పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 4 క్వార్టర్లు ఉన్నాయండి. ఆ 4 క్వార్టర్లో 4 విన్నర్స్ వచ్చారు అనుకోండి. ఈ 4 క్వార్టర్లు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళకి నాకౌట్ అనేది పెట్టేస్తాం. వాళ్ళలో గెలిచిన వాళ్ళకి మళ్ళీ లీగ్ పెడతాం అనమాట. దీనికి సంబంధించి మీకు బాగా అర్థమయ్యే దానికోసం నెక్స్ట్ చెప్తాను. అసలు కాంబినేషన్ టోర్నమెంట్లో ఏ రకమైన కాంబినేషన్ ఉందో చూడండి. నాకౌట్ కమ్ లీగ్ టోర్నమెంట్, రెండోది నాకౌట్ కమ్ నాకౌట్ టోర్నమెంట్, మూడోది లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్, నాలుగోది లీగ్ కమ్ లీగ్ టోర్నమెంట్. బాగా గమనించుకోవాలి. ఫస్ట్ వన్ నాకౌట్ కమ్ లీగ్ టోర్నమెంట్, రెండోది నాకౌట్ కమ్ నాకౌట్ టోర్నమెంట్, మూడోది లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్, నాలుగోది లీగ్ కమ్ లీగ్ టోర్నమెంట్. అండ్ ఫైనల్గా ఛాలెంజ్ టోర్నమెంట్. ఛాలెంజ్ అంటే దాని పదంలోనే అర్థం ఉంది. ఎవరికైనా మనకంటే ముందున్నోడికి ఛాలెంజ్ చేస్తాం, రారా ఆడదాం రా అని చెప్పి పిలిచి మనం అడుగుతాం అన్నమాట. ఆ విధంగా ఛాలెంజ్ చేస్తాం. ఎవరితో? మన పైనతో ఛాలెంజ్ చేస్తాం. ఇది దాని గురించి చెప్పేటప్పుడు ఏ విధంగా మనం ఛాలెంజ్ చేస్తాం అనే దాని గురించి చెప్తాం. మీరు ఈ పదాల్లోనే ఏది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ చేసాం. ఎవరు? మన పైన ఉండే వాళ్ళని. ఇక్కడ పైన అంటే స్టెప్స్. దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి? ఛాలెంజ్ టోర్నమెంట్లు 2 రకాలు ఉంటాయి. నెంబర్ 1 ల్యాడర్ టైప్ టోర్నమెంట్, నెంబర్ 2 పిరమిడ్ టైప్ టోర్నమెంట్ అనేది ఉంటుంది అనమాట. బాగా గమనించండి. నాకౌట్ టోర్నమెంట్లో మళ్ళీ ఎన్ని రకాలు ఉంటుంది అంటే 4 రకాలు ఉంటుంది. సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, కన్సోలేషన్, బెగ్నాల్ వైడ్. ఓకే, నెక్స్ట్ లీగ్ టోర్నమెంట్ ఎన్ని రకాలు అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సింగిల్ లీగు, రెండోది డబుల్ లీగు. నెక్స్ట్ కాంబినేషన్ టోర్నమెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఎన్ని రకాలు? 4 రకాలుగా ఉంటుంది. ఒకటి నాకౌట్ కమ్ లీగ్ టోర్నమెంట్, 2 నాకౌట్ కమ్ నాకౌట్ టోర్నమెంట్, 3 లీగ్ కమ్ నాకౌట్, 4 లీగ్ కమ్ లీగ్. నెక్స్ట్ 4th ఛాలెంజ్ టోర్నమెంట్ గా చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈ 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ ల్యాడర్ టైప్ టోర్నమెంట్, రెండోది పిరమిడ్ టైప్ టోర్నమెంట్. నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ నాకౌట్ గురించి చూద్దాం.